విజయావకాశాలు ఎంత శాతం ఉంది? ఆ పార్టీ ఎన్ని సీట్లలో గెలుస్తుంది? ఒకనాడు తెలంగాణలో మెజార్టీ సీట్లంటే 60 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కమలనాథులు విశ్వాసంతో ఉండేవారు. దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న భరోసా ఆ పార్టీ నేతల్లో ఉండేది. కానీ రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నట్లుగా ఇప్పుడు బీజేపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న పరిస్థితి నేడు కనిపించడం లేదు. భవిష్యత్ ఏమవుతుందోనన్న సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు ఆ పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తోంది. వాస్తవానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి కూడా కనిపించింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ స్వీప్ చేస్తుందని, అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 24 అసెంబ్లీ సీట్లలో సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగిన బలాన్ని సంపాదించుకుంటుందని అందరూ విశ్వసించారు. కానీ ఇప్పుడు అలా గెలుస్తామన్న భరోసా కనిపించడం లేదు. మొత్తంగా తెలంగాణలో బీజేపీ ఫ్యూచర్ ఏంటన్న దానిపై పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీసీ కులాల ప్రతినిధిని సీఎం పీఠంపై కూర్చోబెడతామని చెప్పడం, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడం ద్వారా తమకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని బీజేపీ భావిస్తోంది. ఈటెల రాజేందర్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న పర్యటనలకు విశేష స్పందన లభిస్తోంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈటెల సూటి మాటలు, స్పష్టమైన వాగ్దానాలు ప్రజలకు చేరువవుతున్నాయి. తెలంగాణలో సుమారుగా 70 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులు ఏకపక్షంగా బీజేపీకి జై కొడతారన్న ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో అతిపెద్ద సామాజిక వర్గానికి బాధ్యత వహిస్తున్న ఈటెల రాజేందర్ తెలంగాణ సర్కారులో కీలకమైతే అంతకంటే కావాల్సిందేముందన్న భావన కూడా ఉంది. మొత్తం తెలంగాణలో బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా సంకీర్ణం ఎంతవరకు వస్తుందో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంచనాలకు సంబంధించి విశ్లేషణ అందించడానికి నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శివప్రసాద్. హలో అండి. తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక సీన్ రిపీట్ అవుతుందా అన్న ఒక టెన్షన్ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అలాగే బీసీ నినాదం ఏదైతే లాస్ట్ మూమెంట్ లో బీజేపీ వాళ్ళు తీసుకున్నారో, బీసీ ముఖ్యమంత్రి చేస్తామని, ఆ నినాదం తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి? కరెక్ట్. వాస్తవానికి తెలంగాణ బీజేపీ విషయంలో హైకమాండ్ చేస్తున్న కొన్ని విషయాలు సరిగ్గా చేయకపోవడం అనేది చెప్పాలి. చేయాల్సిన దాన్ని కొంచెం ఆలస్యంగా చేయడం, చేయకూడని దాన్ని ముందుగా చేయడం, ఇలాంటి కొన్ని సమస్యలతో బీజేపీ అనుకున్న దానికంటే కొంచెం వెనకబడి ఉందని స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బీజేపీ గ్రాఫ్ స్టడీగా పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్లు గెలిచారు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్య ఉన్న గ్యాప్ కేవలం 8 స్థానాలు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ సోదరులు లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో అసలైన ఆల్టర్నేటివ్ బీజేపీ మాత్రమేనని బీజేపీ నాయకులు చెప్పారు. జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అమిత్ షా హైదరాబాద్లో ప్రచారం చేశారు. బీజేపీ అగ్రనేతలు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. పార్టీకి ఒక ఊపు వచ్చింది. కానీ ఆ ఊపు రోజు రోజుకు తగ్గుతూ వస్తుంది. కానీ బీజేపీ పెద్దలు చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ అనాలి, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అవుతుందని సాక్షాత్తు ఆ రోజు బీజేపీ చీఫ్గా ఉన్న సంజయ్ చెప్పారు. అది జరగల. ఆ తర్వాత బీజేపీ చీఫ్గా ఉన్న సంజయ్ని మార్చేసి ఆ పదవి ఇష్టం ఉందో లేదో తెలియని, ఒక రకంగా చెప్పాలంటే ఆ పదవికి ఆ సమయంలో ఒక మార్పు అవసరమా లేదా అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బీజేపీ పెద్దలు కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి యాక్చువల్గా బీజేపీలో ఒక పోస్టులో ఒకరే ఉంటారు. కానీ కేంద్ర మంత్రిగా ఉంటూ తెలంగాణ బీజేపీ చీఫ్గా కిషన్ రెడ్డి ఎలా చేస్తారు ఏంటి? సమయం చాలా తక్కువ ఉంది. బీజేపీకి గ్రాఫ్ తగ్గుతుందని ఒక భావన ఉంది. కానీ పోరాడాల్సిందే. బీజేపీ వాస్తవానికి 2018లో ఒకే ఒక్క సీట్ గెలిచింది. కానీ 6 నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 4 స్థానాలు గెలిచింది. 21% ఓటింగ్ సంపాదించింది. అంటే వాస్తవానికి తెలంగాణలో బీజేపీకి ఒక గ్రాఫ్ ఉంది. ఆ గ్రాఫ్ని ఏ విధంగా వాడుకోవాలి, ఇలాంటి విషయాల్లో ఫస్ట్ నుంచి తడబాటు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చెప్పిన విషయం ఏంటంటే తెలంగాణకు బీసీసీఎం, ఖచ్చితంగా తెలంగాణకు బీసీసీఎం కావాలి. తెలంగాణలో 54-55% బీసీలు ఉన్నారు. చాలా చాలా పెద్ద కులాలు ఉన్నాయి. ఆ కులాలు ఇప్పటిదాకా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. ఉదాహరణకి బీఆర్ఎస్ ఇటీవల ఖరారు చేసిన అభ్యర్థుల్లో తెలంగాణలో బీసీల్లో అత్యధిక భాగమైన ముదిరాజులకు సంబంధించి ఒక్కరికి కూడా సీట్ ఇవ్వాలి. దాదాపు 70 లక్షల జనాభా
ముదిరాజులు ఉన్నారు, వాళ్ళందరినీ విస్మరించడమే కదా. ఇక పద్మశాలీలు ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, చాలా చాలా పెద్ద కులాలకు సంబంధించి చాలా తక్కువ స్వల్ప సీట్లను మాత్రమే ఇచ్చింది. అదే సమయంలో బీజేపీ ఆలస్యం చేస్తే చేసింది, కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం ఒక విషయాన్ని గుర్తు చేసింది. తెలంగాణకు బీసీసీఎం అవసరం, ఆ బీసీసీఎంని ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, మీరు బీజేపీని ఆశీర్వదించండి. సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ ఈ గత వారం రోజులుగా జరుగుతున్న సభలన్నింటిలో కూడా బీజేపీకి ఓటేస్తే బీజేపీ సీఎం వస్తారు అనే ఒక స్పష్టమైన నినాదాన్ని జనంలో తీసుకెళ్లారు. అదే సమయంలో చాన్నాల నుంచి ఉన్న ఎస్సీ వర్గీకరణ ఇష్యూని ఈసారి మనం పట్టించుకోవాల్సిన పని లేదని రాజకీయ పార్టీలన్నీ అనుకున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని, ఎస్సీలకు ఉన్న వివక్షను పోగొడతామని ఒక భరోసా ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ సాక్షాత్తు ఒక కమిటీ వేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపో మాపో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందనే స్పష్టత వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి చాలా అడ్వాంటేజ్ పొజిషన్. ఓవైపు బీసీ సీఎం, మరోవైపు ఎస్సీ వర్గీకరణ, డబుల్ ఇంజిన్ సర్కారు, ఇలాంటి చాలా అనుకూలతలన్నీ కూడా బీజేపీకి ఉన్నాయి. కానీ బీజేపీ చేసే ప్రతి పనిని ఆలస్యంగా చేసుకోవడం వల్ల తెలంగాణలో అనుకున్న దానికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఒకానొక టైంలో 60 మంది ఎమ్మెల్యేలు స్పష్టంగా గెలుస్తారన్న విశ్వాసం బీజేపీ నాయకులకు ఉండేది. కానీ ఈరోజు అందులో సగం గెలిస్తే చాలనే పరిస్థితి వచ్చింది. కానీ బీజేపీకి ఇన్హరెంట్గా ఉన్న శక్తి ఆ సీట్లను పెంచుతుందన్న విశ్వాసం ఇప్పటికీ కొంతమంది కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ ఉంది. ఆదిలాబాద్ నుంచి ఇటు మనం మెదక్ వరకు చూసుకుంటే అన్ని చోట్ల కూడా బీజేపీకి ఒక స్పష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో నిలబడ్డారు. ఈ ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లాలో ఖచ్చితంగా బోతు, నిర్మలు, మూదూలు లాంటి సీట్లను ఖచ్చితంగా బీజేపీ గెలవచ్చని ఒక భావన కలుగుతుంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తీసుకుంటే ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఈ స్థానాల్లో కూడా బీజేపీకి చాలా మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీసుకుంటే కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ ఇలాంటి నియోజకవర్గాల్లో బీజేపీ చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, పటాన్చెరులో ఆ పార్టీకి మంచి ఇది ఉంది. సీఎం కేసీఆర్పై నేను కొట్లాడతా అంటూ ఈటెల రాజేందర్ ముందుకు వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే సీఎం కేసీఆర్పై పోటీ చేయాలంటే ఎన్నో గట్స్ కావాలి. కానీ హుజూరాబాద్లో గత ఉప ఎన్నికల్లో తనను క్షోభకు గురి చేసిన కేసీఆర్కు నిద్ర పట్టనివ్వద్దు, ఇలాంటి మనుషులు ఉండకూడదు, ఇలాంటి మనుషులు రాజకీయాల్లో కరెక్ట్ కాదన్న భావనను కలిగించేందుకు డైరెక్ట్గా ఈటెల రాజేందర్ గజ్వేల్ గడ్డ మీద అడుగుపెట్టారు. గజ్వేల్ అందరూ ఏమనుకుంటున్నాం, సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, జనమంతా వన్ సైడ్ అన్నారు అనుకుంటున్నాం. నేను స్పష్టంగా చూశాను రాజేందర్ గారి ప్రచారం జరుగుతున్న తీరుని. అక్కడ రైతులు, భూములు కోల్పోయిన వాళ్ళు, పథకాలు అందని వాళ్ళు వచ్చి పడుతున్న గోస అంతా ఇంత కాదు. ఇల్లు కోల్పోయిన వారైతే ఇక వర్ణాతీతం, డబుల్ బెడ్రూములు రాలేదు. ఇక గజ్వేల్లో మాత్రం అందరికి కనిపించేది ఒకటే, దిష్టి బొమ్మల్లాగా సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి మాత్రం కేసీఆర్ చెప్తున్నంత గొప్పగా జరగకపోయినప్పటికీ ప్రజలను మాత్రం నరకయాతనకు గురి చేశారని స్పష్టం. మల్లన సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి భూములు ఏ విధంగా లాక్కున్నారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ చేశారు, మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గజ్వేల్లో తెలంగాణ మొత్తం అనూహ్యమైన ఫలితం కోసం ఎదురు చూస్తుంది. అక్కడ కామారెడ్డి, ఇక్కడ గజ్వేల్, 2 చోట్ల కూడా సీఎం కేసీఆర్ గెలవడం నల్లేరు మీద నడక ఎంత మాత్రం కాదు. గజ్వేల్లో ఈటెల రాజేందర్ గెలుస్తున్నారు అన్న భావన మౌత్ టాక్ చాలా గొప్పగా వస్తుంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, కాంగ్రెస్ పార్టీ అసలు రేస్లో లేదు. అదే సమయంలో ఈటెల రాజేందర్ లాంటి నాయకుడు గెలిస్తే హుజూరాబాద్ ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ఉన్న దళితులందరికీ దళిత బంధు కేసీఆర్ ఇవ్వాల, ఈటెలే ఇప్పించారని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం ఎక్కడ అమలు చేయాల, ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం 36,000 మందికి దళిత బంధు ఇచ్చారని చెప్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో 18 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు దళిత బంధు అందుతుంది చెప్పలే. సో ఇలా చూసుకున్నప్పటికీ బీజేపీకి చాలా చాలా గుడ్ సింటమ్స్ ఉన్నాయి. ఇంకా సిటీలో చూసుకుంటే కుత్బుల్లాపూర్లో బీజేపీ గెలిచే అవకాశం కనిపిస్తుంది, ఎల్బీ నగర్లో గట్టి ఫైట్ ఇస్తుంది, మహేశ్వరంలో గెలిచే అవకాశం ఉంది, రాజేంద్ర నగర్లో తోక శ్రీనివాసరెడ్డి మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, షెల్లింగపల్లిలో అవకాశం ఉందని చెప్తున్నారు, ముషీరాబాద్లో, అంబర్పేటలో, ఖైరతాబాద్లో, ఇలా గ్రేటర్ హైదరాబాద్లోని బీజేపీకి మంచి పవనాలు ఉన్నాయి. కానీ అవి ఓట్ల రూపంలో ఎంతవరకు నెరవేరుతాయి, ఎలా అభ్యర్థులు గెలుస్తారని చూడాలి. ఇక 2018 ఎన్నికల్లో గెలిచిన రాజాసింగ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి ఆయన గట్టిగా గెలుస్తారని పార్టీ నాయకులంతా చెప్తున్నారు. కాకుంటే
ఎవరైతే గతంలో ఎన్నికల్లో కంటెస్ట్ చేశారో అతన్ని మార్చి ప్రత్యర్థిగా టఫ్ క్యాండిడేట్ని పెట్టడం వల్ల రాజా సింగ్ పరిస్థితి కూడా అంత ఈజీ అన్న భావన కలగటం లేదు. మొత్తంగా తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలు ఇప్పటి వరకు గెలుచుకున్న స్థానాలన్నింటికి భిన్నంగా అత్యధిక స్థానాలు గెలుచుకొని బీజేపీ చెప్తున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం రావాలి, బీసీ సీఎం కావాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలి, ఇవన్నీ ఎంతవరకు సాకారం అవుతాయి అనేది చూడాలి. బీఆర్ఎస్ ని కొట్టడానికి బీజేపీ అస్త్ర శస్త్రాలు ఉపయోగిస్తోంది. అందులో ఉన్న పెద్ద తలకాయలందరినీ తీసుకొచ్చి అతిరథ మహారథులు వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే బీజేపీ ఏదైతే నినాదం తీసుకుందో బీసీ లీడర్ సీఎంని చేస్తామని చెప్పి బీసీ నినాదం ఏదైతే తీసుకుందో అది ఎంతవరకు తెలంగాణలో వర్కౌట్ అవుతుంది, యూత్ ఎంతవరకు ఆ వైపుగా ఆలోచించి ఓటేస్తారు, ముదిరాజులు ఈటలకు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, బీసీని ముఖ్యమంత్రిని చేస్తారా, బీజేపీని అధికారంలోకి తీసుకొస్తారా, లేక బీఆర్ఎస్లో ఉన్న లోపాలని బీజేపీ ఎత్తి చూపలేదు అన్న ఆలోచన కూడా తెలంగాణ ఓటరు చేస్తారా అన్నది చూడాలి.